లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ఎం కృష్ణమూర్తి జయంతి సందర్భంగా వారి సతీమణి మీనాక్షి అడబాల ట్రస్ట్ కార్యాలయం వద్ద ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎన్వీఎస్ఎల్ ప్రసన్న మాట్లాడుతూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పరులకు సేవ చేయడంలో గల ఆనందానికి తృప్తికి వెలకట్టలేమని అన్నారు. క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల తమ క్లబ్ తరపున ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు కాబట్టి ప్రతి వ్యక్తి దాన ధర్మాలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, రేలంగి బాపురాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఆయన ఐకే ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన పేరు మీదుగా ఈరోజు బియ్యం భోజనాలు ఏర్పాటు చేశారు. అది మీ అందరికీ ఇవ్వాలని వచ్చాను. అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. మేము సిగ్నేచర్ ప్రాజెక్ట్ మాది. ఎవ్రీ మంత్ మేము గ్రోసరీస్కి, ఈ దీర్ఘకాలిక రోగులకి ఎవ్రీ సాటర్డే మేము గ్రోసరీస్ ఇవ్వటం జరుగుతుందండి. అలాగే ఇక్కడ ఒక సూయింగ్ సెంటర్ కూడా నడుపుతాము అడబాల ట్రస్ట్లో. దానికి కూడా 6 మంత్స్కి ఒక్కొక్క బ్యాచ్ బయటికి అవుట్పుట్ వెళ్తూ ఉంటుంది. మొన్న డిసెంబర్లో ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము చాలా చేస్తాము. ఫీడ్ ద హంగర్ మాది మెయిన్ ప్రాజెక్ట్. ఎవ్రీ మంత్ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం కానీ, గ్రోసరీస్ ఇవ్వటం కానీ జరుగుతుంది. దీనికి మాకు షెల్టర్ అది ఇచ్చింది అడబాల రత్నప్రసాద్ గారు ఇచ్చారు మాకు. దాంతో మేము చాలా ఉత్సాహంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు అవి చేస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు పెర్మనెంట్గా ఇక్కడ ఒక కుట్టు సెంటర్ ఉచితంగా పెట్టాము. అది కూడా చాలా బాగా రన్ అవుతుంది. 2-3 బ్యాచ్లు బయటికి వెళ్ళాయి ఇప్పటికీ. మేము ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చాలా చేద్దామని మొన్న దుప్పట్లు, చీరలు అవన్నీ కూడా పంచాము మా క్లబ్ తరఫున. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ బాగా చేయాలని, చేద్దామని మీ అందరి సహకారంతో, మా క్లబ్ సభ్యుల సహకారంతో చేద్దామని అనుకుంటున్నాను.